హలో అండి, అమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో అరటికాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. చాలా చాలా ఈజీగా, చాలా టేస్టీగా అనమాట. మీరు కూడా ఇలా ఒక్కసారి తయారు చేయండి. పప్పుచారులోకి సాంబారు, పెరుగు చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మనం ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని అందులో కాస్త సాల్ట్ తీసుకుని మనం ఒక అరటికాయలు ఇలా కట్ చేసుకోండి. కాస్త మందంగానే కట్ చేసుకోండి. ఇలా మనం రౌండ్ ముక్కలు కట్ చేసుకుంటే అవి వేగేటప్పుడు చాలా త్వరగా వేగుతాయి అన్నమాట. స్టవ్ మీద కళాయించి చక్కగా ఆయిల్ తీసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం పోపు తీసుకుందాము. పోపు అంటే మనం పప్పులేమి వేయట్లేదన్నమాట. ఆవాలు, జీలకర్ర, అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలా చిన్న ముక్కలు కట్ చేసుకుని తీసుకోండి. ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు. నాకు ఈ ఫ్రైలో వేగిన ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను. మీకు నచ్చితే ఉల్లిపాయ వేయండి, లేకపోతే అసలు ఉల్లిపాయ లేకపోయినా పర్వాలేదన్నమాట. అలాగే 4 రెమ్మలు వెల్లుల్లి కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రై కాబట్టి మన ఫ్రై పూర్తయ్యే టయానికి ఉల్లిపాయలు బాగా వేగుతాయి అన్నమాట. అలానే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. అది కూడా చక్కగా నిదానంగా వేయించండి. ఇదంతా కూడా చక్కగా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి తాలింపు చక్కగా వేగేలాగా తీసుకోండి. అది వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకు తీసుకోండి. ఈ తాలింపంతా చక్కగా వేగేటప్పుడే మనం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఉంచిన ఈ అరటికాయ ముక్కలు అనేవి వేయండి. అరటికాయ ముక్కలు కొంచెం మందంగానే కట్ చేశాను నేను. చక్కగా నిదానంగా వేయించండి. మనం మూత పెట్టి చక్కగా ఉప్పు, పసుపు వేసిన తర్వాత ముక్కల పైన మూత ఉంచి మనం ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నిదానంగా వేయిస్తే ముక్కలు ఉడుకుతూ వేగుతాయి అన్నమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. మీరు తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి వీటిని చక్కగా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు అనమాట. అంత రుచిగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. వీటిని డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. అలా అంటే కూడా ఇలా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఈ కర్రీ అనేది చక్కగా ఒక 10 నిమిషాల్లోపే అయిపోతుంది. దీన్ని నిదానంగా వేయించుకుంటే కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు అనేవి ఎరగకుండా నిదానంగా తిప్పుతూ మూత పెట్టి చక్కగా మగ్గించుకుంటూ చక్కగా వేయించండి. ఇవి ఏగే కొద్దీ చక్కగా క్రిస్పీగా అవుతాయి, చక్కగా ఉడుకుతూ వేగుతాయి అన్నమాట. చూసారు కదా, అవి మనకి వేగిపోయినవి. ఇప్పుడు చక్కగా ముక్కలకు పట్టుకునేలాగా సాల్టు, అలానే కొంచెం కారం, మనం ఇవి ముక్కలకి చక్కగా సరిపడా కారం తీసుకోండి. అలానే 1 స్పూన్ ధనియా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర అనేది పైన చల్లుకుని తీసేయడమే. చాలా చాలా ఈజీగా అయిపోతుంది మన ఫ్రై అనేది. ఈ ఫ్రై కానీ మీరు ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మన ఛానల్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ యొక్క ఫ్రై అనేది అసలు పప్పుచారులోకి, సాంబార్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. పెరుగన్నంలోకి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మన పిల్లలకైతే స్నాక్స్ లాగైనా ఇచ్చేయచ్చు. ఉప్పు కారాలు తక్కువ వేసి చక్కగా కొంచెం ధనియా, లైట్గా గరం మసాలా వేసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అనేది మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.